శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురువర బ్రహ్మణే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా అక్టోబర్ నెల ఆశ్వీజ మాసం, శరదృతువు, సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి ఈ మాసం అక్టోబర్ నెల ఎటువంటి గ్రహ సంచారం ఉంది అంటే, బృహస్పతి దశమంలో సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలో. కొంత పర్వాలేదు, మిశ్రమమైనటువంటి ఫలితాలు వృషభంలో ఉన్నటువంటి గురువు సింహరాశి వారికి ఇస్తాడు. సప్తమ స్థానంలో శనైశ్చరుడు ఉండటం ఇది పెద్ద యోగదాయకం కూడా కాకపోవచ్చు. అష్టమ స్థానంలో రాహువు కొంత ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి వాటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ద్వితీయ స్థానంలో కేతువు, అపకీర్తి, మాట పొదుపు, ఈ 2 కూడా జాగ్రత్త పడితే సరిపోతుంది. అంటే సింహరాశి వారికి గ్రహ సంచార రీత్యా ఒక తులలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు, అంటే తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు కొంత అనుకూలంగా ఉన్నాడు. నవంబర్ నెల 19 వరకు కూడా కుజుడు చైతే చాలా అనుకూలంగా ఉన్నాడు. అక్టోబర్ నెల 9వ తేదీ వరకు కూడా బుధుడు శుభంగా ఉన్నాడు. అక్టోబర్ నెల 16వ తేదీ వరకు రవి అర్ధశుభుడు. అక్టోబర్ నెల 17 నుంచి అక్టోబర్ నెల 31 వరకు కూడా శుభయోగాలను కూడా ఇవ్వబోతూ ఉన్నాడు రవి, తులలో ఉన్నటువంటి రవి. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ మాసమంతా కూడా గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా ప్రయోజనములు ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకోకపోతే ఇబ్బంది పడతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒక వార్త చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా మంచి ఫలితాలు అనేటువంటివి కూడా పొందుతారు. మీ పనితీరులో కొంత ప్రశంసలకు పాత్రులవుతారు ఉద్యోగం చేస్తున్నటువంటి వారు. ఎన్నో రోజులుగా ఇల్లు కట్టుకుందాము అని అనుకుంటున్నటువంటి సింహరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఇల్లు సాధ్యమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. శత్రువులకు దూరంగా ఉండండి. నూతన ఒప్పందాలు ఏవీ కూడా చేసుకోకండి. కొంత మేర పరిస్థితులు ఇబ్బందులు పెట్టవచ్చు. అలాగే కొంత ఆశావహ దృక్పథంతో అన్ని పనులను ముందుకు తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు యొక్క దర్శనం ఈ మాసంలో కూడా కలుగుతుంది. దూరపు బంధుమిత్రులు చాలా వరకు దగ్గరవుతారు. ఆశించిన ద్రవ్యం కానీ, కావలసిన వస్తువులు కానీ పొందుతారు. వ్యవహారములు, కోర్టు వ్యాపారాలైతే చాలా అనుకూలంగా ఉంటాయి. మీ వాక్చాతుర్యంతో కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది కూడా నిలుస్తుంది. కుటుంబ పరిస్థితులు అనేటువంటివి కూడా కొంతమేరకు ఈ మాసం మధ్యలో అనుకూలిస్తాయి. కాలాన్ని మంచి పనులకు సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ అనేటువంటిది కూడా అవసరం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎవరైనా సరే వారికి దూరంగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది.
విందు వినోదాది కార్యక్రమాల్లో ఈ మాసాంతంలో కూడా పాల్గొంటారు. ఆత్మీయులతో సంభాషణ అక్టోబర్ నెల 10 నుంచి 24వ తేదీ మధ్యలో మానసికంగా కొంత మీకు ఉపశమనాన్ని కలిగింపచేస్తుంది. అలాగే ఊహించని ఖర్చులు ఈ అక్టోబర్ నెల మొదటి వారంలో ఇబ్బంది పెట్టవచ్చు. ఆసక్తికరమైనటువంటి విషయాల మీద విద్యార్థులు దృష్టి పెడతారు. కీలక పత్రాలు అందుతాయి. కొత్త యత్నాలు కూడా ఆరంభం చేస్తారు. అవకాశాలను తక్షణం కూడా అందిపుచ్చుకుంటే బాగుంటుంది. ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులతో తగు జాగ్రత్తలు కూడా తీసుకోండి. అలాగే శత్రువులకు వీలైనంతగా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అక్టోబర్ నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య నూతన ఒప్పందాలు ఏవీ కూడా చేసుకోకండి. ఇబ్బంది పడేటువంటి సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక సింహరాశి వారికి కొంత అనారోగ్య సూచన, కొంత నొప్పులు కానీ నరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు పడే ఆస్కారం అధికంగా కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేయటంలో డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు. ఉద్యోగపరంగా ఉన్నత హోదాలైతే దక్కుతాయి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఆలోచనలు చేయండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికైతే ఉన్నత అవకాశాలైతే బ్రహ్మాండంగా దక్కుతాయి. అక్టోబర్ నెల మొదటి వారంలోనే చాలా వృధా ఖర్చులు అనేటువంటివి మీకు కనిపిస్తాయి. కొంత ప్రయాణాలు చేసేటప్పుడు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది అయితే పడతారు. సింహరాశి వారు వివాహాది శుభకార్యములకు సంబంధించి కూడా ప్రయత్నాలు మొదలు పెడితే ఈ మాసంలో కొంత ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సింహరాశి వారికి ఈ మాసమంతా కూడా అదృష్టయోగం 40% ఉంది. కాబట్టి దైవారాధన అధికంగా చెయ్యాలి. 4 సోమవారాలు శివాభిషేకము, 4 ఆదివారాలు ఖచ్చితంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాదులు, అలాగే మీ సొంతంగా అక్టోబర్ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు లలితా సహస్రనామంతో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. గోక్షేత్రంలో అక్టోబర్ నెల 13వ తేదీ కానీ 14వ తేదీ కానీ గోవులకు, అక్టోబర్ నెల 16వ తేదీ కానీ గోవులకు మీ చేత్తో ఏదైనా గ్రాసాన్ని తినిపించే ప్రయత్నం చేయండి. అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. అలాగే ఒక చిన్న సూచన సింహరాశి వారికి, ఈ అక్టోబర్ నెలలో 3వ తేదీ నుంచి శరన్నవరాత్రములు అద్భుతంగా ఆరంభమవుతాయి. మరి శరన్నవరాత్రుల్లో మీ గోత్రనామాలతో చండీ హోమం మహర్నవమి రోజున మా స్వధర్మ గోక్షేత్రంలో చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ చండీ హోమంలో పాల్గొనాలి అనుకుంటున్నారో వారంతా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీ గోత్రనామాలు పంపించండి. అలాగే దీనికి సంబంధించిన రుసుము కూడా ఫోన్లో మీకు చెప్తారు. అతి తక్కువ రుసుముతో మీ పేరుతో, మీ కుటుంబం పేరుతో 9 చండీ పారాయణాలు చేసి స్వయంగా నేనే చండీ హోమం చేస్తాను. అది మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా మీరు స్వధర్మ ఛానల్లో కూడా వీక్షించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా, అంటే ఎవరైనా చేయించుకోదలుచుకున్నటువంటి వ్యక్తులు ఈ శరన్నవరాత్రుల్లో చండీ హోమం చేయించుకోవాలనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడండి. వ్యక్తిగత జాతకానికి కూడా నాతో సంప్రదింపులు చేయవచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్లో నేను అవైలబుల్లో ఉంటాను. అపాయింట్మెంట్ తీసుకోవడం తప్పనిసరి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.